అమలాపురం అల్లర్ల ఘటనలో కేసులు ఎదుర్కొంటున్న వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారిపై కేసులు ఎత్తివేస్తామని కోనసీమ జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు. త్వరలోనే ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో 7 నియోజకవర్గాల వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. తాళ్లరేవు మండలం పిల్లంక గ్రామంలో యానం రిసార్ట్స్లో జరిగిన ఈ సమావేశానికి ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామచంద్రపురం అసెంబ్లీ సీటుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి వేణు ఇక్కడి నుంచే పోటీ చేస్తారని స్పష్టం చేశారు. శాసనసభ్యులు సతీష్ గారు ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని కలిసి ఏదైతే ఇక్కడ అమలాపురంలో అల్లర్లో కేసులు బుక్ అయ్యాయో ఆ కేసుల్లో చాలామంది పేర్లు ఉండడం వల్ల వాళ్ళందరికీ కూడా యంగ్స్టర్స్ ఉండడం వల్ల వాళ్ళందరి భవిష్యత్తుకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ముఖ్యమంత్రి గారిని వాళ్ళు కేసులన్నీ కూడా విత్డ్రా చేయాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు త్వరలోనే ఎవరైతే కమ్యూనిటీ పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని ముఖ్యమంత్రి గారితో విశ్రుత్ గారు అదే సతీష్ అన్న గారు ఇద్దరు కూడా మాట్లాడి త్వరలోనే ఒక డేట్ తీసుకొని కమ్యూనిటీ పెద్దలు అందరినీ కూడా ముఖ్యమంత్రి గారు